మీరు అండమాన్ వచ్చేటప్పుడు మీ దగ్గర ఉన్న సమయం బట్టి మీరు పర్యాటక ప్రదేశాలను చూడడానికి వేసిన షెడ్యూల్ని సక్రమంగా తయారు చేసుకుంటారు, అవునా కదా? కానీ కొన్ని ఇంపార్టెంట్ ఐలాండ్స్ చూడడానికి మీ దగ్గర ఉన్న సమయం సరిపోక మీరు వేసుకున్న షెడ్యూల్ని క్యాన్సిల్ చేసుకుని ఉంటారు ఆ ప్రదేశానికి వెళ్ళడానికి. అందులో ఒకటి నార్త్ బే ఐలాండ్. ఇది చాలా మందికి ఇష్టపడే ఒక అందమైన ఐలాండ్ అనమాట. కొంతమంది ఈ ద్వీపానికి వెళ్ళడానికి ఎక్కువ సమయం పడుతుందని క్యాన్సిల్ చేసుకుని ఉంటారు. ఎందుకంటే వాళ్ళకి వెళ్ళే మార్గం తెలియక ఎలా షెడ్యూల్ చేసుకోవాలి అక్కడికి వెళ్ళడానికి. అయితే మీరు అక్కడికి వెళ్ళడానికి నేను మీ డౌట్స్ని క్లియర్ చేస్తాను. ఈ వీడియో తప్పకుండా లాస్ట్ ఎండింగ్ వరకు చూడండి, సరేనా? మీరు ఎక్కడి నుంచి బయలుదేరినా కానీ మనకి ఒక సెంటర్ అంటే బిందువు ఉంటుంది కదా, కేంద్ర బిందువు. అదే మనం అబెడ్డీన్ బజార్ నుంచి లెక్కేసుకోవాలన్నమాట. అక్కడ నుంచి మనము చటం జట్టి వరకు చేరుకోవాలి. చటం జట్టి నుంచి ఫెరీ పట్టుకొని మనము బౌంఫ్లెట్ జట్టికి రావాలి. అక్కడ మీకు కేవలం బైక్స్ అలౌ చేస్తారు ఆ ఫెరీ ద్వారా. మీరు 4 వీలర్ 3 వీలర్స్ ద్వారా రావాలనుకుంటే మీరు డైరెక్టర్ ఆఫ్ షిప్పింగ్ సర్వీస్ ఉంది కదా, డిఎస్ఎస్, అక్కడ నుంచి మీకు తీసుకుని వస్తారనమాట బంఫ్లాట్ వరకు. ఆ తర్వాత మీరు బంఫ్లాట్ నుంచి మీరు ఒకవేళ మీ దగ్గర ఏదైనా వెహికల్స్ లేకపోతే అక్కడ ఆటో పట్టుకుని కూడా మీరు నార్త్ బే చేరుకోవచ్చు. 2 వీలర్స్ ఉంటే హోప్ టౌన్ నుంచి మన చున్నాబట్ట మార్గం గుండా పోతూ నార్త్ బే వెళ్ళిపోవచ్చు డైరెక్ట్గా. ఇక్కడ మన దగ్గరలోట మౌంట్ మణిపూర్ పర్వతం ఉంది, అది కూడా చూసుకోవచ్చు మీరు బై రోడ్ గుండా వస్తే. కానీ మీరు బోటు ద్వారా వచ్చారనుకో, పడవ ద్వారా వచ్చారనుకో, కేవలం మీరు నార్త్ బే చూసి మళ్ళీ తిరిగి వెళ్ళిపోవాల్సి వస్తుంది. కానీ మీకు 1 గంటే సమయం ఉంటుంది. లేదా మీరు ఏదైనా యాక్టివిటీస్ చేయాలనుకుంటే దాని గురించి వేరే సమయం మీకు ఇస్తారు వాళ్ళు, 2-3 గంటలు ఇస్తారు. ఇంకా మీరు బోట్ మీద నుంచి ఇక్కడ రావాలంటే 2 పాయింట్లు చూడవలసి వస్తుంది. ఒకటి రోస్ ఐలాండ్, ఇంకొకటి నార్త్ బే. రోస్ ఐలాండ్లో 1 గంట సేపు ఉంచి మళ్ళీ రిటర్న్ మీకు నార్త్ బే తీసుకొని వస్తాడు. ఆ తర్వాత మీరు కూడా ఇక్కడ 1 గంట సేపు ఉండి మళ్ళీ తిరిగి వెళ్ళిపోవాల్సి వస్తుంది. కానీ బై రోడ్డు గుండా వస్తే మనం ఏ సమయమైనా ఇక్కడికి వచ్చి రిటర్న్ వెళ్ళిపోవచ్చు, ఎంత సమయమైనా తీసుకోవచ్చు. ఇది మనకి బై రోడ్డు బెనిఫిట్. నేను ఏ రోడ్డు మీద ఇప్పుడు నడుస్తున్నానో ఆ రోడ్డు ముందు ఉండేది కాదు. ఇదొక తీర ప్రాంతంతో కలిగిన ప్లేస్ అనమాట. అయితే 2026లో మన ప్రభుత్వం దీనిని నిర్మించింది. చాలా మంది ఇక్కడున్న లోకల్స్కి, టూరిస్టర్లకి చాలా ఈజీగా అక్కడ వరకు చేరుకుంటున్నారు, నార్త్ బే ఐలాండ్ వరకు. ఈ రోడ్డు పేరు చున్నాబట్ట అంటారు. అది నా వెనక కనిపిస్తుంది కదా, అది రోసల్యాండ్. అది ఉంది కదా, అది రోస్ ఐలాండ్. అది కనిపిస్తుంది కదా, అది అక్కడ, అదిగో అది మరీన్ జెట్టి, డిఎస్ఎస్ జెట్టి అంటారు దానికి, సరేనా? అవన్నీ మనం సెల్యులర్ జైలు అక్కడ ఉంది. ఫ్లాగ్ పాయింట్ కనిపిస్తుందా, ఫ్లాగ్ పాయింట్, మరీనా పార్కు, అవన్నీ ఐలాండ్స్ ఈ రోడ్డు మార్గం గుండా చూసుకుంటూ పోవచ్చు అనమాట. అంత అందంగా కనిపిస్తుంది. అయితే మనం అక్కడికి పోదామా, అక్కడ ఏమేమి ఉన్నాయి తెలుసుకుందామా? ఇంకో విషయం, అక్కడ ఒక లైట్ హౌస్ ఉంది. ఆ లైట్ హౌస్ కూడా చూడడానికి చాలా గమ్మత్తుగా ఉంటుంది. నేను కూడా ఫస్ట్ టైం అందులోకి వెళ్ళి చూడబోతున్నా మీతోనే పాటు. మీరు నార్త్ బే ఐలాండ్ వెళ్ళేటప్పుడు మార్గం గుండాన ఒక వాటర్ ఫాల్ అనేది కనిపిస్తుంది. పదండి, నా వెనకున్నది చూపిస్తాను ఎలాగుంది ఇక్కడ ప్రదేశము, సరేనా? నేను కూడా ఫస్ట్ టైం వచ్చాను, ఇది వరకు ఎప్పుడు రాలేదనమాట. చూడండి, చాలా బాగుంది అనమాట. నీరు ఈ రోజు చాలా తక్కువ పడుతున్నాయి, మీద నుంచి ప్రవహిస్తున్నాయి. ఇక్కడ లోకల్స్ దీన్ని జర్నా అనుకుని పిలుచుకుంటూ ఉంటారు. ఇక్కడికి వచ్చి ప్రతి ఆదివారం స్నానం చేస్తుంటారు. అయితే ఈ రోజు గురువారం సందర్భంగా ఎవరు ఇక్కడ కనిపించడం లేదు. ఆదివారం అయితే ఇక్కడ చాలా జనాలతో నిండి ఉంటుంది. ప్రస్తుతానికి అయితే చేరుకున్నామండి నార్త్ బే. అయితే నాకు బంఫ్లాట్ నుంచి ఇక్కడ రావడానికి మొత్తం నాకు 1 గంట సేపు పట్టింది. కానీ మీరు మాత్రం అలాగా డైరెక్ట్గా వస్తే మాత్రం ఒక 20 నిమిషాలు పట్టొచ్చు. ఎందుకంటే నేనైతే రోడ్డు మధ్యన ఆగి ఫోటోలు తీస్తుంటూ వచ్చాను కాబట్టి నాకు 1 గంట సేపు పట్టింది, అర్థమవుతుంది. అదే మీరు బోటు ద్వారా మరీనా పార్క్ నుంచి అంటే మన పొనిస్ బే జట్టి ఉంది కదా, అక్కడ నుంచి మీరు ఇక్కడికి రావాలంటే పడవ ద్వారా మీకు 15 నిమిషాల నుంచి 20 నిమిషాలు పట్టవచ్చు. దాంట్లో 10 మనిషి అయ్యాక మీకు అక్కడ నుంచి ఇక్కడికి తీసుకుని వచ్చి విడిచిపెడతారు. ఆ 10 మనిషి అయ్యే వరకు మీకు అక్కడ వెయిట్ చేయాల్సి వస్తుంది. దీనికి ఫుల్ ఫామ్ అండమాన్ పబ్లిక్ వర్క్ డిపార్ట్మెంట్ మొత్తం లేఅవుట్ తయారు చేసి పెట్టున్నాను అనమాట. మనము అక్కడి నుంచి వచ్చాం కదా, ఒక రామ మందిరం ఒక తెలుగు అక్షరాలతో కూడింది. ఆ
పక్క నుంచి రైట్ సైడ్ వచ్చాక ముందైతే అక్కడ నుంచి రోడ్డు అనేది లేదనమాట. అయితే ఇప్పుడైతే రోడ్డు తయారైందనమాట. ఆ రోడ్డు నిర్మాణం గురించి ఇక్కడ మొత్తం రాసి పెట్టున్నారు. మీరు ఈ బోర్డులో చూడవచ్చు మొత్తం. మీరు నార్త్ బేలో ఎంట్రన్స్ అయ్యే ముంగట మీరు నా వెనక్కి కనిపిస్తుంది కదా, ఈ బోర్డు గమనించాలి. టికెట్లు ఉన్నాయి, టికెట్ టైమింగ్ వేరు వేరుగా ఉంటాయి అనమాట. 10 నుంచి 12:40 నిమిషాలకి 2 నుంచి 4 గంటల వరకు టికెట్స్ ఇష్యూ చేస్తారు. ఆ మధ్యకెళ్ళి మీరు తీసుకోవాలన్నమాట. ఓన్లీ విజిటర్స్ విల్ బి అలౌడ్ ఇన్ వన్ గ్రూప్. అంటే ఈ కింద కూడా రాస్తున్నారు, ఒక గ్రూప్ లో 20 మందికి ఒకసారి టికెట్ ఇస్తారనమాట. దానికి మించి ఎక్కువగా ఎవరు. ఇది ఇటు సైడ్ అండి, ఇటు సైడ్ వెళ్ళాలి. ఇంకా 285 మీటర్ల దూరంలో ఉంది ఇటు సైడ్ వెళ్ళాలన్నమాట. మనం మాట్లాడుకున్నాం కదా నార్త్ బే లైట్ హౌస్ గురించి. ఇదే మార్గం అనమాట, ఇటు సైడ్ నుంచి వెళ్ళాలి. వెనక్కి కనిపిస్తుంది కదా బోర్డు, ఇటు సైడ్ లోనికి వెళ్ళాలన్నమాట. ఇందాక టికెట్ గురించి మాట్లాడుకున్నాం కదా, అక్కడ చూపించారు ఎంట్రన్స్ లోట. అదే ఇప్పుడు లోనికి వెళ్ళి టికెట్స్ తీసుకోవాలి. కానీ ఇప్పుడు నా దగ్గర ఉంది 20 నిమిషాల సమయం ఉంది. ఎందుకంటే 12:40 నిమిషాలకి క్లోజ్ చేసేస్తారు, టికెట్స్ ఇవ్వడం బంద్ చేస్తారు అనమాట. దానికి ముందే వెళ్ళి తీసుకోవాలి టికెట్స్. ఇంకొంచెం సమయం ఉందన్నమాట. ఇదే అనమాట ఎంట్రన్స్ గేట్. ఇప్పుడు టైం అయిపోయింది, 12:40 దగ్గరికి వచ్చింది. ఇప్పుడు కానీ టికెట్లు దొరకకపోతే మళ్ళీ 2 గంటల వరకు వెయిట్ చేయాల్సి వస్తుంది. 2 గంటలు అయ్యాక వాళ్ళు మళ్ళీ టికెట్స్ ఇష్యూ చేస్తారు. ఇక్కడ కింద నోటీసులు ఇచ్చున్నారు అనమాట. ఫర్ ఎసెన్షియల్ మెయింటెనెన్స్ వర్క్ ద లైట్ హౌస్ విల్ రిమైన్ క్లోజ్డ్ ఎవ్రీ వెడ్నెస్డే. ఇది క్లోజ్ ఉంటుంది అనమాట మెయింటెనెన్స్ గురించి. విజిటర్స్ ఆర్ రిక్వెస్టెడ్ టు ప్లాన్ దేర్ విజిట్. అయితే బాగుంటుంది, లోన్కి వెళ్ళి చూద్దామా ఎలా ఉంటుంది. మీకు చెప్పాను కదా, మీకు ఆకలేసింది అనుకో అక్కడ లైన్ ఉంటాయి అనమాట, మొత్తం భోజనాలకు సంబంధించినవి. మీరు దేనిలోకి వెళ్ళాలంటే అక్కడికి వెళ్ళి మీరు లంచ్ కూడా చేయొచ్చు, ఒకవేళ మీరు మీతోనే లంచ్ తీసుకుని రాకపోతే. అది కూడా కనిపిస్తుందా. ముఖ్యంగా ఇక్కడికి రావడానికి కారణము లైట్ హౌస్, ఇంకా నార్త్ బేలో ఉన్న కొన్ని ఇక్కడ నీరు, ఇంకా బ్రతుకున్న కోరల్స్ కూడా చాలా అందంగా కనిపిస్తాయి అనమాట. హెవలాక్ అంత దూరం వెళ్ళి చూసిన బదులు కొంతమంది టూరిస్టర్లు ఇక్కడ కూడా వచ్చి కోరల్స్ కానీ ఇక్కడ ఉన్న వాటర్ స్పోర్ట్స్ ఇవన్నీ చేస్తుంటారు అనమాట. ఇక్కడ కూడా చాలా వాటర్ స్పోర్ట్స్లు ఉన్నాయి. స్కూబా డైవింగ్, ఇంకా స్నార్క్లింగ్, గ్లాస్ బాటమ్ రైడ్, ఇలాంటివి చాలా ఉన్నాయి ఇక్కడ. లోన్కి ఎంట్రన్స్ అయిపోయాను, మాత్రం సౌండ్ చాలా వేరే రకంగా ఉందన్నమాట. అయితే పైకి వెళ్ళి చూసాక చూద్దాం అక్కడ అద్భుతం ఎలా ఉంటుంది. పైనుంచి కింద వరకు చూస్తే మిమ్మల్ని కూడా చూపిస్తాను నేను. దీనికి ముందు ఒకసారి వచ్చాను కానీ లోనికి విడిచిపెట్టలేదు. అప్పుడు ఇది ఏదో కారణంగా బంద్ చేసి పెట్టుంటారు. వీలైంది ఇక్కడ రావడానికి వీలైంది ఈరోజు. దీన్ని బట్టి మిమ్మల్ని చూపిస్తాను. లోన్ మాత్రం చాలా వేడిగా ఉంది బాబా, చెమట్లు ఊరిపోతున్నాయి. ఒంట్లోని కొద్దిగా బలం ఉండాలండి, లేదా కింద నుంచి మీద వరకు ఎక్కామనుకో అలిసిపోతాం బాబా. చాలా హైట్ ఇది, చూసినట్టుగా కనిపించడం చూసినట్టుగా లేదు, ఇది చాలా పై వరకు వెళ్ళాలి. కనిపిస్తుంది చూడు, చూడండి, చూస్తున్నారా, ఇదనమాట హైట్. ఇప్పుడు నేను చాలా పైకి వరకు ఎక్కాను. చాలా మంది నడుస్తుంటారు కదా, ఆ నడుస్తున్న కింద అడుగులు వేస్తుంటే వచ్చిన శబ్దాలే అనమాట చాలా భయంకరంగా ఉన్నాయన్నమాట. అలా లోన రీసౌండ్ రకం అనిపిస్తుంది. లోనికి రావడానికి 10 రూపాయలు టికెట్, చిన్నపిల్లలకి 3 రూపాయలు టికెట్, ఫారినర్స్ కి 20 రూపాయలు టికెట్ ఉంటుంది. అడిషనల్ చార్జెస్ వేరే ఉంటాయి అనమాట. కెమెరా గురించి లోన చాలా భీడుగా ఉందన్నమాట. పైకి వెళ్ళడానికి వెయిట్ చేస్తున్నారు ఒక్కొక్కరు. అయితే మనం కూడా అందరికి ఎక్కామా, లైన్ లో నిల్చున్నా. उतरना भी है ना, इसका वेट नहीं लेना ना, ये एक इंसान है, वेट है। वाह, इसको कौन करता है इसमें पूरा बीच है उधर नीचे ऑन कर दो, होता है एक्टिविटी చూడండి వచ్చాం పైకి. ఇదే అనమాట కనిపిస్తుంది, అదే రోజ్ ఐలాండ్, అదే కనిపిస్తున్నాయి. అవి ఫ్లాగ్ పాయింట్, మెరీనా పార్క్ అవన్నీ ఇచ్చారు అనమాట. పైనుంచి చూస్తే ఇలా కనిపిస్తాయి అన్నమాట.
మీదకి వెళ్ళి చూశాను కదా, చాలా బాగుంది. మీద నుంచి మొత్తం పోర్ట్ బ్లేర్ ఇంకా రోజ్ ఐలాండ్ ఇవన్నీ చూడడానికి దొరికింది అనమాట. చాలా అద్భుతంగా ఉంది. పైన మంచి గాలితో సహా బాగుంది. చూడండి ఇక్కడ ఇటు సైడ్ జపానీస్ బంకర్ కూడా ఉంది. అక్కడ కూడా వెళ్ళి చూసేద్దామా జపానీస్ బంకర్. ఇక్కడ నుంచి 30 మీటర్ల దూరంలో ఉంది, కిందకి వెళ్ళాలి. సరే అది కూడా ఎలా ఉంది చూసుకుని వెళ్ళిపోతాం. ఇంత దూరం వచ్చాం కదా, అది కూడా చూసేద్దామా. కానీ ఇక్కడ చూస్తే కొద్దిగా ఖతర్నాక్గా ఉంది ప్లేస్. ఎందుకంటే చిన్న నెరేటివ్ ప్లేస్ అనమాట, చిన్న ఇరుకాటమైన ప్లేస్. కొద్దిగా కింద చూసుకుని వెళ్ళాలి, ఎందుకంటే జంగల్ ఏరియా కదా. మన కంటికి కనిపించవు ఏవైనా విష సర్పాలు కానీ ఏమైనా ఉన్నాయనుకో. ఏది కనిపించదు ఇక్కడ వరకే. 30 మీటర్లు అన్నారు. ఎక్కడ ఉందబ్బా? ఇదిగోటి. అచ్చా, ఇలా 2 అడుగులు వేసామో లేదో వచ్చింది. ఇదే జపానీస్ బంకర్ అనమాట. చూడండి, అంటే జపానీస్ బంకర్లు ఎంతవరకు విస్తరించి ఉన్నాయండి. చూడండి, నేను ఎక్కడి నుంచి ఉన్నాను, నార్త్ బే ఐలాండ్ లోట. ఈ లొకేషన్ అనేది మన 20 రూపాయల నోట్ ఉంటుంది కదా, ఆ 20 రూపాయల నోట్ వెనక భాగాన చిత్రీకరించున్నారు. మీరు ఈ లొకేషన్ అక్కడ ఉంది కదా, ఐలాండ్స్ నుంచి చూసారనుకో, మీకు ఆ లొకేషన్ అనేది కనిపిస్తుంది అనమాట. 20 రూపాయల నోట్ల మీద చిత్రీకరించిన ప్రదేశాన్ని మీకు అక్కడ వివరించి పెట్టుంటారు. మెయిన్ మనము లైట్ హౌస్ గురించే వస్తాం అనమాట ఇక్కడ చూడడానికి. డబ్బులు ఖర్చు పెట్టే వాళ్ళు వాళ్ళంటి వాళ్ళు ఉంటారు కదా, ఇక్కడ కొన్ని స్పోర్ట్స్ యాక్టివిటీస్ ఉంటాయి, అవి చేయడానికి వస్తుంటారు. ఇదేనమాట నార్త్ బే ఐలాండ్స్ గురించి. సరేనా, తర్వాత వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. జై హింద్.